ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ 30వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి శుక్ర గ్రహాలు, కర్కాటక రాశిలో బుధ గ్రహం, కన్యా రాశిలో కేతు గ్రహం, కుంభరాశిలో శని వక్రస్థితి, అలాగే మీన రాశిలో చంద్ర రాహు గ్రహాలు, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి రాశి నుండి 2వ స్థానంలో శని వక్రస్థితి, 3వ స్థానంలో చంద్ర రాహు గ్రహాలు, 4వ స్థానంలో కుజగ్రహం, 5వ స్థానంలో గురుగ్రహం, 6వ స్థానంలో రవి శుక్ర గ్రహాలు, 7వ స్థానంలో బుధగ్రహం, అలాగే 9వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మకర రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలే కనబడుతున్నాయి. అనుకూలత అంటే మనం సరైన నిర్ణయం సకాలంలో తీసుకోవడం, మరి వాటిని అమలు చేయడం అన్నిటి కుదురుతుంటాయి. ఎలా ఆలోచన చేస్తే దాన్ని అలాగే అమలు చేయడానికి వీలుగా ఉంటుంది. అలాగే ధన యోగాదులు అనుకూలంగా ఉంటాయి. మనకు రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. మనం ఇవ్వవలసిన చోట సకాలంలో ఇవ్వగలుగుతాం. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా కలవగలుగుతాం. ఏదో ఒక రూపంలో కుటుంబ సభ్యుల విషయంలో మనం కలిసే అవకాశం ఉంటుంది. అలాగే ధన యోగాదులు కొంత పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. పెద్దగా అనుకూలం లేకపోయినప్పటికీ గట్టిగా ప్రయత్నం చేసే వాళ్ళకి, అంటే తప్పనిసరి అవసరం ఉన్న వాళ్ళకి గట్టిగా ప్రయత్నం చేస్తే ఈ గృహ వాహన యోగాదులు అనుకూలపడే అవకాశం కూడా ఉన్నది. అలాగే విద్యార్థులకి మంచి అనుకూలమైన స్థితిగతులు ఉన్నాయి. అలాగే విద్యా వ్యాపారం కానీ, మరొక వ్యాపారం కానీ, వృత్తిపరంగా కానీ ఇటువంటి వాళ్ళకి కూడా అనుకూలమైన స్థితిగతులు బాగానే కుదురుతున్నాయి. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత కుదురుతుంది, అనుకూలత పెరుగుతుంది. అంటే రుణాలు తగ్గించుకోగలుగుతారు. అలాగే ఆరోగ్య సమస్యలు వచ్చిపోతుంటాయి. ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఈ వారంలో తొలగిపోయే అవకాశం ఉంటుంది. పాత మిత్రులు కలవగలుగుతారు. అలాగే శత్రుభావం కలిగిన వాళ్ళు కూడా మిత్రభావానికి మార్పు చెందుతారు. అనుకూల పరిస్థితి కనబడుతుంది. అంటే ఎటువంటి వ్యక్తులైనా పలకరించడం, గౌరవించడం అనేది జరిగే అవకాశం బాగానే ఉంది. దంపతుల మధ్య అనుకూలత కుదురుతుంది. అలాగే అష్టమాధిపతి షష్టంలో ఉండడం అనేది ఆరోగ్యపరమైన విషయాల్లో, కుటుంబ సభ్యుల విషయంలో కొంత ప్రతికూలత కనబడుతుంది. కుటుంబ సభ్యుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరికైనా సరే ఆరోగ్య పరిస్థితి ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే దానికి సంబంధించిన స్పందన చూసుకుంటే బాగుంటుంది. అలాగే భాగ్యస్థితి అనుకూలత ఉన్నది. ఇబ్బందికరమైన విషయాలైతే ఉండవు. మనం పెట్టిన పెట్టుబడులు వృద్ధి అవుతాయని తెలుస్తుంది. షేర్ మార్కెట్, స్థిరమైన వ్యాపారాలు, మరి ల్యాండ్ వ్యాపారం మొదలైన వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూలత ఎక్కువగానే ఉంటుంది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు కలిగే అవకాశం బాగా ఉంది. అంటే మనం ఏదైతే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేస్తామో దాంట్లో మనకు సంబంధించిన పని వలన మనకి ప్రత్యేకమైన కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం ఉంటుంది. సాధారణమైన ఖర్చులు ఈ వారం అంతా కూడా కొంత మధ్యస్థంగానే ఉంటూనే
దానిలో కొంత శుభాధిక్యత చూడగలుగుతాం. అలాగే కొత్తగా వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళకి, కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళకి, మరి వివాహ సంబంధాలు చూసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా కొంతవరకు అనుకూలమైన పరిస్థితి వచ్చింది. అనుకూలంగానే ఉంటుందని తెలుస్తోంది. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేవారికి, దూర ప్రాంతంలో విద్యలు ఉద్యోగాలు చేయాలని ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఈ వారం అనుకూలంగానే ఉన్నది. వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మకర రాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.